ఐపీఎల్ 2027 సీజన్ కు సంబంధించి చెన్నై సూపర్ కింగ్స్ ప్రధాన కోచ్ పదవికి ఆర్సీబీ ఫ్రాంచైజీకి చెందిన ఒక కీలక సభ్యుడి పేరును ఆస్ట్రేలియా దిగ్గజం మాథ్యూ హెడెన్ బలంగా సిఫారసు చేయడం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్లలో ఒక్కటైన సీఎస్కే భవిష్యత్తు ప్రణాళికలపై మాజీ ఓపెనర్ మాథ్యూ హెడెన్ మాట్లాడుతూ రాబోయే సీజన్లలో జట్టుకు గైడ్ చేసే సరైన నాయకుడు దొరకడం చాలా ముఖ్యమని అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం బెంగళూరు ఫ్రాంచైజీతో అనుబంధం కలిగి ఉన్న ఆ ప్రముఖ వ్యక్తికి వ్యూహాత్మకంగా అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉందని, ఆయన లాంటి ప్రొఫెషనల్ కోచింగ్ బాధ్యతలు చేపడితే సీఎస్కే విజయ పరంపరను మరింత ముందుకు తీసుకెళ్లగలరని హెడెన్ విశ్లేషించారు. ఐపీఎల్ వంటి అత్యంత పోటీతో కూడిన లీగ్లో జట్టును నడిపించాలంటే కేవలం ఆటగాళ్ల ప్రతిభే కాకుండా తెర వెనుక పనిచేసే కోచింగ్ స్టాఫ్ పాత్ర కూడా అత్యంత కీలకమని హెడెన్ స్పష్టం చేశాడు. గత కొద్ది కాలంగా ఆర్సీబీ క్యాంపులో వ్యూహాత్మక విజయాలకు కారణమైన ఈ సభ్యుడిని చెన్నై ఫ్రాంచైజీ తమ జట్టులోకి ఆహ్వానిస్తే బాగుంటుంది అనేది ఆయన ప్రధాన ఉద్దేశం. ప్రస్తుత కోచింగ్ సిబ్బంది పదవీకాలం ముగుస్తున్న తరుణంలో హెడెన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఫ్రాంచైజీ వర్గాల్లో ఇంకా అభిమానులలో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. ఐపీఎల్ 2027 మెగా టోర్నీకి ఇంకా సమయం ఉన్నప్పటికీ ఇప్పుడే కోచ్ ఎంపికపై ఇలాంటి ప్రతిపాదనలు రావడం చెన్నై జట్టు భవిష్యత్తుపై భారీ అంచనాలను పెంచుతోంది. మేనేజ్మెంట్ ఈ సిఫారసును ఏ విధంగా పరిశీలిస్తుందనేది వేచి చూడాలి.